లేవదీసినటువంటి మీరు ఈ సమయానికి నీ బిడ్డలైనటువంటి వాళ్ళు కూడి నా ప్రభు అనేక అంశాల గురించి ప్రార్థించి ఉన్నారు. అన్నిటిని కూడా వింటున్నా తండ్రి. నీ స్తోత్రాలు ప్రభా. అయ్యా ఆ యొక్క పరిశుద్ధ దినాన మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చడానికి మీరు ఉద్దేశించిన ఈ సమయం దౌర్భాగ్యులు నాకు మాకు ఇచ్చినందుకే స్తోత్రాలు ప్రభా. ఏ కోతులు జామున ప్రభా తండ్రి. అయ్యా నా ప్రభా నీ తోడు కాపుదల మా అందరికి ఉంచినందుకే స్తోత్రాలు వందనాలు ప్రభా తండ్రి. పాటల్లోను నా ప్రభా నా తండ్రిని తోడించినందుకే స్తోత్రాలు తండ్రి. అయ్యా శ్వాస ప్రమాణంలోను నా తండ్రి. అయ్యా నీ నామం పెరట స్తుతింపబడుచున్న తండ్రి. స్తుతుల మీద ప్రభా ఆశీనుడు అయిన తండ్రి. నీకే స్తోత్రాలు వందనాలు ప్రభా తండ్రి. అయ్యా నా ప్రభా నా తండ్రి. అయ్యా మా నిరీక్షణ మా విశ్వాసం నీ మీద నువ్వు ఇచ్చిన పరిశుద్ధత మీద ఆధారపడి జీవించాలి బ్రతకాలని శ్వాస ప్రమాణం ఇచ్చిన తండ్రి. స్తోత్రాలు వందనాలు ప్రభా నా తండ్రి. ఏర్పాట్లో ఉన్నటువంటి నీ బిడ్డలు నా తండ్రి అనుదినము కూడా నా ప్రభా తండ్రి వాక్యం ద్వారా ప్రభా మమ్మల్ని అందరూ కూడా లేవనెత్తడానికి పరిశుద్ధ గ్రంథం ద్వారా మాట్లాడటానికి మీరు ఇచ్చిన కృపకై స్తోత్రాలు ప్రభా. ఏర్పాటు చేసిన నీ బిడ్డలు తండ్రి ఈ యొక్క జూమ్ కార్యక్రమంలో సహకరించిన బిడ్డలు టీము అందరిని కూడా ఇంటింటిని ప్రభా పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించండి ప్రభా. కుటుంబాలన్నింటిని కూడా నీ దేగలిగిన నస్తాను కప్పు చెప్తున్నాం తండ్రి. యొక్క పరిశుద్ధ దినాన నా ప్రభ నెలలో 4వ పరిశుద్ధ దినాన మీ తోడు కాపుదలు ఉంచారు. ఈ వారం అంతట్లో ఎవరికి ఎక్కడ ఏది కూడా లేకుండా జరగకుండా వినరాని నా ప్రభ వినకుండా చూడరాని చూడకుండా అనరాని అనకుండా అన్ని విషయాల్లో నీ తోడు కాపుదలు మా అందరికి ఉంచినందుకై స్తోత్రాలు ప్రభా. యొక్క పరిశుద్ధ దినాన నా తండ్రి నీ కుమారుడు మీరు ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ కూడా నా ప్రభ నా తండ్రి. అయ్యా నా ప్రభ కాపాడుతూ నీ తోడు మాకు ఉంచినందుకే స్తోత్రాలు ప్రభా. నీ కుమారుడును ప్రభా మీరు సిద్ధపరుస్తున్న భాగ్యరత్నకరికే స్తోత్రాలు వందనాలు ప్రభా. నీ బిడ్డను దీవించి ఆశీర్వదించు ఆ ప్రభా. తన కుటుంబాన్ని ఇచ్చిన 3 కుమార్తెలు కూడా నీ తెగలిగిన వస్తాను కప్పు చెప్తున్నాను ప్రభా. నీకు స్తోత్రాలు. నీ ఆత్మతోటి నింపండి. మా అందరి ఆత్మ జీవితాలకు అవసరమైన విషయాలు మీరు మాతో మాట్లాడండి. మాట్లాడేవారు మీరు కాదు నేను అన్నావు కనుక నీ బిడ్డని పరిశుద్ధాత్మతోటి నింపండి ప్రభా. అయ్యా నా తండ్రి వాక్యానుసారంగా అనేక విషయాలు హెచ్చరిస్తూ ప్రభా వారంలో 2-3 సార్లు కూడా నా ప్రభా నా తండ్రి. అయ్యా బైబిల్ అనేక విషయాలు లేఖనాలు ప్రభా నీ బిడ్డ ద్వారా మాట్లాడిస్తూ అనేక విషయాలు పురికొల్పుతూ లేవనెత్తడానికి ప్రభా చేరినటువంటి మేము ఊరికి నా ప్రభా ఒకళ్ళం కావచ్చు. మా ఊర్లు మా ప్రదేశాలన్నీ ఒకటిగా ఒకే చోట లేకపోయినా సర్వ సృష్టికర్త నీవే మాకు తండ్రిగా దేవుడిగా ఉన్నావు కనుక అయ్యా నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభా నీ కుమారుడైనటువంటి ప్రభా భాగ్యరత్న గారు నిన్ను దేగలిగిన వస్తాను కప్పు చెప్తూ నీ ఆత్మతోటి నింపి మాతో మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు పొందమని అతి త్వరలో మేఘాశనుడే వచ్చినప్పుడు తండ్రి జూమ్ కార్యక్రమంలో ఉన్నటువంటి నీ బిడ్డలందరూ కూడా సిద్ధపడి ఎత్తబడే గుంపులో ఉంచుతామని మందరి శరీర ప్రాణాత్మల్ని దేగలిగిన వస్తాను కప్పు చెప్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. అందరికీ వందనాలండి. జాన్ సేకర్ ప్లీజ్. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు మన మధ్యలో వాక్యం అందించడానికి బాబీ అన్న మరి దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపింపబడి సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. మధురమైన ఆశ్చర్య కృప రక్షించే దోషినైన నన్ను ఇంతదనకు సురక్షితంగా తెచ్చిన ఆ కృపే దరిచేరేదాకా కాచును. సుపరిచితమైన ఈ పాటలోని మాటలే బావి రత్నాకర్ గారి పరిచయం. రుచిగల ఫుడ్, స్నేహితులు, వేదాంత విద్య, తత్వశాస్త్రం అంటే బాబీ గారికి మక్కువ. సుందరమైన సాగర తీర నగరం విశాఖపట్నంలో వారి నివాసం. మరి ప్రతి ఆదివారం అన్న మన మధ్యలో వాక్యాన్ని పంచుకుంటూ ఉంటారు. మరి ఈ రోజు వారికి సమయాన్ని అప్పగిద్దాము. వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. గుడ్ మార్నింగ్ అన్న, వెల్కమ్ అన్న. గుడ్ మార్నింగ్ అమ్మ. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ఆహ్వానం పలుకుతున్నానండి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అండి. గుడ్ మార్నింగ్ శుభములు తెలియజేసుకొచ్చినానండి. థ్యాంక్ యూ అండి. మరి ఈరోజు యెషయా గ్రంథము 40వ అధ్యాయము కొన్ని వచనములు మనం ధ్యానం చేసుకుందాం. అలాగే 2వ కొరింథీ 1వ అధ్యాయం నుంచి కూడా కొన్ని వచనాలు చదువుకుందామండి. దయచేసి ఎవరైనా చదువుతారా? యెషయా గ్రంథం 40వ అధ్యాయము 1 నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. నీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి, ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యెను.
ఆమె దోషరుణము తీర్చబడెను. యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండింతలు పొందిన సమాచారము ఆమెకు ప్రకటించుడి. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి. ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళము చేయుడి. ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను. వంకరవి చక్కగాను కరుకైన సమముగాను ఉండవలెను. యెహోవా మహిమ బయలుపరచబడును. ఒకడును తప్పకుండా సర్వ శరీరులు దాన్ని చూచెదరు. ఇలాగున జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఆలకించుడి, ప్రకటించమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. నేనేమి ప్రకటించునని మరి ఒకడు అడుగుచున్నాడు. సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు. వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది. యెహోవా తన శ్వాసము దాని మీద ఊదగా గడ్డి ఎండును, పువ్వు వాడును. నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును. మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. సీయోను సువార్త ప్రకటించుచున్నదానా, ఉన్నత పర్వతం ఎక్కుము. యెరూషలేము సువార్త ప్రకటించుచున్నదానా, బలముగా ప్రకటించుము. భయపడక ప్రకటింపుమి. ఇదిగో మీ దేవుడు అని యూదా పట్టణములకు ప్రకటించుము. ఇదిగో తన పక్షమున ఏలుచుండగా ప్రభువు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. ఆయన ఇచ్చు బహుమానము ఆయన చేయి ప్రతీకారము ఆయన ముందుగా నడుచుచున్నది. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును. పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. తన పుడిసిటిలో జలములు కొలిచిన వాడెవడు? జానతో ఆకాశముల కొల చూచిన వాడెవడు? భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచిన వాడెవడు? త్రాసుతో పర్వతములను తూచిన వాడెవడు? తూనిక చేత కొండలను తూచిన వాడెవడు? యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు? సిస్టర్ చాలండి, సిస్టర్ చాలమ్మా. 11వ వచనం వరకు మనం చదువుకుని మిగతాది మళ్ళీ కొద్దిగా కొంతసేపు ఉన్నాక మళ్ళీ ఇది అయిన తర్వాత ధ్యానం చేసుకుందాం. 1 నుంచి 11 వచనాలు ఒకసారి చూసుకుందాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు సహోదరి ప్రసీ దగ్గర చదివి వినిపించారు. థ్యాంక్ యూ సిస్టర్. ఇక్కడ జాన్సన్ ఒకసారి చిన్న మాట. జాన్సన్ ఉన్నాడు కదా, జాన్సన్, నేను ఇక్కడ వేరే ప్లేస్లో ఉన్నాను, ఒక విలేజ్లోని. ఆన్ అండ్ ఆఫ్ గా సిగ్నల్ పోతుందమ్మా. నాకు నువ్వు హోస్ట్గా ఉండు. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. యెషయా గ్రంథం 40వ అధ్యాయము, దాని గురించిన బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, యెషయా తన సమకాలీకులకి వ్రాస్తూనే, సమకాలీకుల్ని ఉద్దేశిస్తూనే, మరి యెషయా ఏ టైమ్స్లో ఉన్నాడంటే క్రీస్తు పూర్వము దాదాపు 800 సంవత్సరాల క్రితం, 700 చిల్లర, ఇంచుమించు 800 సంవత్సరాల క్రితము ఆయన ఆ టైమ్స్లో ఆయన జీవించి ఉన్నాడు. తన పరిచర్య కాలము అదే అన్నమాట. తను ప్రవచించిన టైమ్స్ క్రీస్తు పూర్వము దాదాపు 800 సంవత్సరాల క్రితం ఆయన ప్రవచించాడు. అయితే అక్కడి నుంచి తన ముందుకు చూస్తూ ఉన్నాడు. ఎంత ముందుకంటే ఒక 200 సంవత్సరాలు ముందుకు చూస్తున్నాడు. అంటే మన ఇప్పటి నుంచి మనం వెనక్కి చూస్తే క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల క్రితం ఆ సమయాల వైపు చూస్తూ ఉన్నాడు. క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల క్రితం సమయము యెషయాకి తన భవిష్యత్తు 200 సంవత్సరాల తర్వాతది. కొద్దిగా ఉదయాన్నే ఈ టైమ్స్ తికమకగా ఉండుండొచ్చు. ఏమి లేదండి, యెషయా 800 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వారి నుంచి వెనక్కి 800 సంవత్సరాల క్రితం ప్రవచించాడు. ఈ 40వ అధ్యాయం ఆయన రాస్తూ తన సమకాలీకుల్ని ఉద్దేశించి మాట్లాడుతూనే 200 సంవత్సరాల తర్వాత భవిష్యత్తులో వీరు బబులోను చెరలోకి వెళ్తారని, ఆ బబులోను చెరలో దేవుడు వీరిని జ్ఞాపకం చేసుకుని
మరి ఈ యొక్క దయగల మాటలు మాట్లాడతాడని ఆయన ఆ యొక్క టెలిస్కోప్లో నుంచి చూస్తున్నట్టు సుదీర్ఘ భవిష్యత్తు చూస్తూ దేవుడు తనకి అనుగ్రహించిన ఈ యొక్క ప్రవచనాన్ని ఆయన ప్రవచించి మరి పరిశుద్ధ గ్రంథంలో మన కొరకు పొందుపరిచి ఉంచారు. ఈ మాటలు మనం చదువుకుంటున్నప్పుడు దేవుడు మరి ఈ యొక్క లోకమును రూపాంతరపరిచే తన మహిమ, God comforts his exiled people by promising the world transforming display of his glory. దేవుడు తన మహిమను ఎలా ప్రదర్శిస్తూ ఉంటాడంటే, ఈ లోకాన్నంతటిని, ఈ ప్రపంచాన్ని రూపాంతరం చెందించే మరి తన మహిమ ప్రత్యక్షత, ప్రదర్శన, మరి దానిని వాగ్దానం చేస్తూ మరి వీరికి ఆదరణకరమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. నిన్న రాత్రి నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో చాలా పెద్ద సర్పం, చాలా పెద్ద పాము అన్నమాట. ఒక ప్లాస్టిక్ బ్యాగ్ లాంటి దాంట్లో ఉంది, పెద్ద పాము. కానీ దాని నోరు చూస్తే దాని నోరుని ఎవరో పగలగొట్టినట్టుగా ఉంది. దాని యొక్క కింద దవడ, చాలా పెద్ద నోరుంది దానికి, కింద దవడ ఎవడో ఓడగొట్టినట్టుంది. ఇది నాకు కల వచ్చిన తర్వాత తెల్లవారి నేను లేచిన తర్వాత ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. ప్రభువా, నాకు మీరు అనుగ్రహించారా, ఇది ఏంటి దీని భావం అని నేను దేవుని సన్నిధిలో ప్రార్థన అడుగుతా ఉన్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, మరి ఎప్పుడైతే మనము దేవుని యొక్క చిత్తమును మనం చేస్తామో మన విరోధిని దేవుడు నాశనం చేస్తాడు. అదేవిధంగా ఇప్పటి వరకు మనము పడుతున్న శ్రమలను జ్ఞాపకం చేసుకుంటాడు. మన విరోధి యొక్క దవడని పగలగొట్టే దేవుడు, మన విరోధిని మన శత్రువు అయిన సాతానుడిని, వాడి యొక్క సమస్త క్రియలని మరి ప్రధానమైన భాగంలో నాశనం చేయగలిగిన దేవుడు. మరి మన యొక్క విరోధిని మరి మన మీద దాడి చేయకుండా వాడిని కుంటుపరచగలిగిన దేవుడు. అయితే ఒక షరతు ఉంది, ఏంటంటే దేవుని చిత్తము చేయాలి. దేవుడి చిత్తము మనకి ఎలాగా బయలుపరుస్తుంది? ఎవరైనా సరే మనలో మన వ్యక్తిగత జీవితంలో దేవుని చిత్తం అంటే ఏంటి, వాట్ ఈస్ గాడ్స్ విల్ ఫర్ మీ ఇన్ మై లైఫ్ అని అంటే, ఇది చాలా పెద్ద టీచింగ్ ఉన్న సబ్జెక్టు. ఒకవైపేమో చాలా పెద్ద టీచింగ్ ఉన్న సబ్జెక్టు, అయితే మరొక వైపు మరి మనం దేవుని పిల్లలంగా దేవుని గుండె చప్పుడు మనకి అర్థమవుతుంది. మరి దేవుడు ఆత్మ కనుక మనం ఆత్మలో వింటాం. చెవిగలవాడు వినుగాక అన్న మాట ఏంటంటే హృదయంతో వినమని అంట. లిసన్ టు గాడ్ విత్ యువర్ హార్ట్. అది చెవిగలవాడు వినుగాక అన్న మాట బైబిల్లో ఉన్నప్పుడల్లా, మనం చదువుతున్నప్పుడల్లా దేవుడు ఏమి కోరుతున్నాడంటే, లిసన్ టు మీ ఫ్రమ్ ద డెప్త్ ఆఫ్ యువర్ బీయింగ్. నీ యొక్క హృదయాంతరంగంలో నుంచి విను, నా మాటలు విను అని. సో దేవుని చిత్తము ఎవ్వరు చెప్పకుండానే మనకు అర్థమైపోతుంది. అయితే దాని యొక్క స్పష్టత, దాని యొక్క మాటలు మనకు తెలియాలంటే పరిశుద్ధ గ్రంథంలో మాత్రమే తెలుస్తుంది. పరిశుద్ధ గ్రంథం మనం చదువుకుంటూ ఉన్నప్పుడు, అలాగే మన జీవితంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ముందుకి యాత్రికుని ప్రయాణంలాగా గాడ్స్ విల్ నీ జీవితంలో నీకు తెలుస్తుంది. తెలియదంటానికి లేదు. దేవుడు బయలుపరిచే దేవుడు మాట్లాడే దేవుడు కనుక ఖచ్చితంగా మనకి ఆశ ఉంటే దేవుడు తప్పకుండా దేవుని చిత్తాన్ని తెలియజేస్తాడు.
ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పి ముందుకు వెళ్తానండి. మా పెద్ద పాపకి మొన్న ఇంకా నేను చెప్తా ఉన్న మాటల సందర్భంలో అందనమాట, డాడీ నేను నన్ను ప్లేస్మెంట్కి మా మా కాలేజీకి వచ్చే ఆ కంపెనీస్కి ఎవరెవరినైతే సెలెక్ట్ చేస్తారో దాంట్లో నన్ను కూడా సెలెక్ట్ చేశారు. అంటే ఏంటమ్మా అన్నాను. ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్తో వచ్చే ఆ యొక్క కంపెనీస్ వాళ్ళు వచ్చినప్పుడు మా కాలేజీలో మా మా క్లాస్లో ఉన్న సెలెక్టివ్ గ్రూప్ ఉంటుంది, వాళ్ళని మాత్రమే ప్రజెంట్ చేస్తారు ఆ కంపెనీస్కి. అంటే అందరికీ ఇవ్వరా అన్నాడు. అందరికీ ఇవ్వరు, కొంతమందినే సెలెక్ట్ చేసి ఆ కంపెనీస్ ముందు మమ్మల్ని మా మా యొక్క ప్రొఫైల్ పెడతారు. ఆ గ్రూప్లో నన్ను కూడా సెలెక్ట్ చేశారంటే చాలా సంతోషం నాన్న, దేవునికి స్తోత్రం అనుకున్నాను. అయితే నేను ఒకటి చెప్పాను, నాన్న తొందరపడి ఎవ్వరికి మాట ఇవ్వద్దు, దేవుని చిత్తం ఏంటి నీ జీవితంలో అది కనుక్కో. దేవుని చిత్తం లేకుండా నువ్వు ఏ డెసిషన్ తీసుకున్నా కూడా అది ఆశీర్వాదం అవ్వదు, అది ఆశీర్వాదం అవ్వకపోగా శాపం అవుతుంది అని చెప్పి నేను చెప్పాను. అబ్రహాము తను ప్రయాణం చేసి దేవుడు మాట్లాడాడు, నీవు నీ సమస్తాన్ని విడిచి నేను చూపించే ప్లేస్కి వెళ్ళమన్నప్పుడు ఎక్కడికి అని అడగకుండా దేవుని మాట ఉంది కాబట్టి తన సమస్తాన్ని వదిలి బయలుదేరి కనాను వైపుకి వచ్చినట్టుగా మనకు తెలుసు. కానీ ఆయన కనాను ప్రాంతంలోకి వచ్చినప్పుడు ఒక కరువు అక్కడ కలుగుతుంది. కరువు వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే దేవుణ్ణి అడగడు, దేవుని మాట లేదు, కానీ ఐగుప్తునకు వెళ్ళిపోతాడు. దేవుడు వెళ్ళమని చెప్పలేదు, దేవుడిని అడగలేదు. అప్పుడు ఏమవుతుందంటే అతని యొక్క ఐగుప్తు విజిట్ మొత్తం ఒక శాపం అయిపోద్ది ఆ ఎంటైర్ దేశానికి. మనకు ఆ స్టోరీ తెలుసు కదా. తన భార్య అయిన శారాని తను అందంగా ఉంటుందని చెప్పేసి తనని ఆ యొక్క ఐగుప్తు దేశపు రాజులు కానీ ఆ బలవంతులు తన భార్య అని చెప్తే నన్ను చంపేసి ఆమెను తీసుకువెళ్ళిపోతారని చెప్పి భయపడి నా సహోదరి అని చెప్పమంటాడు. అయితే ఆ యొక్క రాజు శారాన్ని తీసుకుపోతాడు, సహోదరి కదా అని చెప్పేసి. మరి తను ఒక భార్యగా చేసుకుందామని అనుకునే టైంకి దేవుడు హెచ్చరిస్తాడు రాజుని, ఆమెని నువ్వు ముట్టుకోవద్దు, ఎందుకంటే ఆమె పలానా వ్యక్తి నా సేవకుని యొక్క భార్య, నువ్వు ఆమెను ముట్టుకోవద్దని చెప్పి. అయితే దీనికి ముందు ఇలాగా చేసినందుకు ఆ రాజుకి ఆ రాజ్యంలో ఉన్న సమస్త ప్రజలకి స్కిన్ ప్రాబ్లం వస్తుంది, గడ్డలు వస్తాయి వాళ్ళకి, ఆ రాజ్యం అంతా సఫర్ అవుతారు. అప్పుడు మరి అబ్రహాముని అడుగుతాడు, నువ్వెందుకు అబద్ధం చెప్పావు నీ భార్యని, నీ సహోదరిని, నీ భార్యని సహోదరిని ఎందుకు అబద్ధం? మనం ఇది కథలాగా వినడానికి బాగుంటుంది, కానీ ఎంతకాలం పట్టి ఉంటుంది, ఎంత మానసిక క్షోభ అనుభవించి ఉంటాడు అబ్రహామును శారా. భార్యను తీసుకువెళ్ళిపోతే ఎంత క్షోభ, ఆ భార్య బిక్కుబిక్కుమంటూ ఆ యొక్క ముఖం తెలియని ఆ భయంకరమైన ప్రజల మధ్య ఆ రాజుగారు నన్ను నా భర్త అయిన అబ్రహాము నుంచి నన్ను తీసుకుపోయి ఇట్లాగా నన్ను భార్యగా చేసుకోబోతున్నాడు, నా భవిష్యత్ ఏంటి, అసలు ఏంటి ఇదంతా అని ఎంత మానసిక భయంకరమైన క్షోభకి ఆ భయభ్రాంతులకు గురైపోయి ఇప్పుడు ఏంటి మేమేదో భయపడిపోయి చిన్న అబద్ధం ఆడితే ఇంత పర్యవసానాలు ఉన్నాయి అని చెప్పి ముఖ్యంగా మానసికంగా ఎంత భయంకరమైన క్షోభ అనుభవించుంటారు కదండి. అదేదో ఒక వారం 10 రోజుల్లో అయిపోయిన స్టోరీ అయి ఉండదు, కొన్ని నెలలన్నా పట్టి ఉంటుంది. తన విజిట్ దేవుని చిత్తం కాదు. ఎందుకు నేను ఎలా చెప్పగలనంటే దేవుడు ఆయనకి చెప్పినట్టుగా బైబిల్లో లేదు. మరి ఆ విజిట్ ఐగుప్తునకు తను వెళ్ళిన ఆ యొక్క విజిట్ ఆ దేశమంతటికి శాపాన్ని తెచ్చింది. తన పర్సనల్ కుటుంబం ఒక అల్లకల్లోలం అయిపోయింది వాళ్ళిద్దరి మధ్య, భార్యాభర్తలు. మరి మన జీవితంలో కూడా దేవుని చిత్తం అంటూ చేయకుండా మనం ఇష్టం వచ్చినట్టుగా మన స్వంత స్టెప్స్ ప్లానింగ్ మనం వేస్తే ఇలాగే ఉంటుంది. దేవుని చిత్తం నీకు తెలియాలంటే నేను చెప్పాను మా పాపకి,
నీవు ఖచ్చితంగా నువ్వు లా చేస్తూ ఉన్నప్పుడు 5 సంవత్సరాలైంది దేవుని మహాకృపను బట్టి, మరి మనుష్యుల దయను బట్టి, ప్రార్థనలను బట్టి ఇంతవరకు వచ్చావు కదమ్మా. నువ్వు స్టార్ట్ చేసినప్పుడు నీకు తెలుసు ఇది దేవుని చిత్తమని. ఎందుకంటే ఒక A4 సైజు పేపర్కి అటు ఇటు దేవుని వాక్యాలు తను రాసి నాకు చూపించింది. ఇదిగో డాడీ, ఈ వాక్యాలు నాకు వచ్చినాయి, దీని ద్వారా నాకు అర్థమైంది. అప్పుడు 2 కాలేజీల మధ్య డెసిషన్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు, ఒకటేమో గవర్నమెంట్ కాలేజీ, ఇంకోటేమో ప్రైవేట్ కాలేజీ, గీతమ్స్ కాలేజీ. చాలా ఖర్చు గీతమ్స్ కాలేజ్ అయితే నేనేం చేశానంటే, ప్రార్థన చేసినప్పుడు ఆమోస్ గ్రంథం 9వ అధ్యాయం ద్వారా మాట్లాడాడు, పడిపోయిన దావీదు గుడారంను లేవనెత్తమని. ఆ పోర్షన్ ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు నేను చెప్పాను, నాన్న దేవుడు చూసుకుంటాడు కనుక గీతంలోనే జాయిన్ అవటం గాడ్స్ విల్ అని నాకు అర్థమవుతుందని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవన్నీ జ్ఞాపకం చేశాను. మన డెసిషన్, మన నిర్ణయం చేసుకుంటున్నప్పుడు మనము దేవుని వాక్యపు వెలుగులో ఆయన చిత్తమేంటో తెలుసుకొని మనం నిర్ణయం చేసుకున్నాం కదా. ఇప్పుడు ప్లేస్మెంట్స్ వస్తూ ఉన్నప్పుడు నువ్వు దేవుని వాక్యం సంపాదించుకోవాలి. ఫలానా వాక్య భాగం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు కాబట్టి నేను ఈ నిర్ణయం తీసుకున్నానన్న ఒక నిశ్చయత నీకు ఉండాలి. అంతవరకు నువ్వు ఏ నిర్ణయం తీసుకోవద్దని చెప్పి నేను హెచ్చరించాను. కనుక దేవుని చిత్తం మనం చేసినప్పుడు మన విరోధిని దేవుడు నాశనం చేస్తాడు. అంతవరకు వాడు మన మీద విజృంభిస్తూనే ఉంటాడు. అది ఒక పెద్ద ఆత్మ సంబంధమైన వ్యూహము మన జీవితంలో. మరి చాలా ఎగ్జాంపుల్స్ బైబిల్ నిండా ఉన్నాయి, చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు కొద్దిగా ముందుకెళ్దాం. 40వ అధ్యాయం, యెషయా 40వ అధ్యాయంలో మరి ఈ యొక్క బబులోను చెరలో ఉన్న వారిని ఉద్దేశించి ఆయన ప్రవచనాత్మకంగా వారిని ఆదరిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. 200 సంవత్సరాల తర్వాత జరగబోయే మాటలు. ఓకే, మనం చదువుకుందాం. ఒకసారి వచనం తర్వాత వచనం చూసుకుందాం. మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి. 2 సార్లు చెప్తున్నాడంటే అది ఇన్సిస్ట్ చేస్తున్నాడు అనమాట. బలంగా మాట్లాడుతున్నాడు. అంటే ఓదార్చండి అని ఆయన హృదయమంతటితో కొద్దిగా నొక్కి చెప్తూ ఉన్నాడు అనమాట. కంఫర్ట్ మై పీపుల్ అని. యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి. ఎందుకు ఓదార్చమంటున్నాడు, ఎందుకు ప్రేమతో మాట్లాడమంటున్నాడంటే, ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యను, ఆమె దోష రుణము తీర్చబడెను. యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండింతలు పొందెను అను సమాచారము ఆమెకు ప్రకటించుడి. ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండింతలు పొందిందంట. ఇశ్రాయేలుని ఒక స్త్రీగా పోల్చుతూ చెప్తా ఉన్నాడు. మరి ఆలకించుడి, 3వ వచనం, ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా, అరణ్యంలో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళం చేయుడి. ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను. వంకరివి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను. యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడును తప్పకుండా సర్వ శరీరులు దాన్ని చూచెదరు. ఈలాగున జరిగినని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఆలకించుడి, ప్రకటించమని ఒకడు ఆజ్ఞయించుచున్నాడు. నేనేమి ప్రకటించునని మరి ఒకడు అడుగుచున్నాడు. సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది. యెహోవా తన శ్వాసము దాని మీద ఊదగా గడ్డి ఎండును, పువ్వు వాడును. నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే, గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును. మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. మరి ఒక చోట క్రొత్త నిబంధనలో కూడా ఈ మాట ఉంటుందండి. మనం ఎప్పుడైతే దేవుని చిత్తం చేస్తామో మన తరతరముల వరకు మన యొక్క జీవితము ఇంపాక్ట్ చేయగలదు. ఉదాహరణకి నేను ఈ మధ్య ఒక బుక్లో చదివాను. ఏంటంటే 4 తరాలకు సంబంధించిన ఒక
ఒక పనిని లేకపోతే ఒక దర్శనాన్ని దేవుడు ఇవ్వటం ఆయన వాక్యానుసారం అని. ఎట్లా అంటే పౌలు తిమోతికి చెప్తూ, తిమోతి, నువ్వు నా వలన నేర్చుకున్నాయి నువ్వు ఎవరికి చెప్తావు అంటే వాళ్ళు ఇంకొకళ్ళకి చెప్పగలిగిన వాళ్ళకి చెప్పు. తిమోతి, నువ్వు కొంతమందికి చెప్పాలా, నమ్మకమైన వాళ్ళకి. వాళ్ళు ఎలాంటి వారుగా ఉండాలో తెలుసా? వాళ్ళు మరొకరిని శిష్యులుగా చేసేవారు. వాళ్ళు నమ్మకమైన వాళ్ళని నువ్వు సెలెక్ట్ చేసుకో. ఆ నమ్మకమైన వాళ్ళు ఏం చేయాలంటే ఇంకా కొంతమందిని శిష్యులుగా చేయాలి. అలాంటి వారికి నా దగ్గర నుంచి నేర్చుకున్న వారి విషయాలను బోధించు, వాళ్ళని శిష్యులుగా చేయి. సువార్త ప్రకటన, డిసైపుల్షిప్, శిష్యరికం, శిష్యత్వము లేదా శిష్యరికం. సువార్త, ఇవాంజలిజం అండ్ డిసైపుల్షిప్, ది బోత్ ఆర్ వన్ పీస్. అది రెండు ఒకటే అని ఆ బుక్లో నేను చదివాను. యేసు ప్రభు వారు శిష్యరికం చేయడానికి చాలా ప్రాధాన్యత ఇచ్చాడు. కనుక నీ జీవితంలో నువ్వు చెప్పే విషయాలు, నీ లెగసీ, అది ఎవరికైతే బదిలీ అవుతుందో, నీ అంతరంగంలో నువ్వెవరై ఉన్నావో, అది నువ్వు ఎవరికైతే బదిలీ చేస్తున్నావో అది వారి తర్వాత తరానికి బదిలీ చేయాలి. ఆ తర్వాత తరానికి బదిలీ చేసే వారు ఎలా ఉండాలంటే వారి నెక్స్ట్ తరానికి నీ వ్యక్తిత్వంలోనున్న నీవెవరో ఆ యొక్క లెగసీని నీ 4వ తరానికి బదిలీ అవ్వాలి. దట్ ఈస్ ద విజన్. ఇది ఎప్పుడు సాధ్యమంటే దేవుని వాక్యం వలన సాధ్యమవుతుంది. ఇక్కడ అదే చెప్తున్నాడు. గడ్డి ఎండిపోవును, మనం చనిపోతాం, మన దేహాలు పూడ్చిపెట్టబడతాయి, మన దేహాలు మట్టిలో కలిసిపోతాయి, మన ఎముకలు టైం పడుతుంది అంతే. కానీ మనం ఎవరై ఉన్నామో, నేను ఐఆమ్ ది స్పిరిట్ ఆఫ్ బాబీ రత్నాకర్, నేను నా ఓన్ పర్సన్ని, నా దేహంను విడిచి దేవుని దగ్గరికి వెళ్తాను. నేనేమయ్యానో, నా మీద దేవుని వాక్యము నరుని ధరించినట్టుగా ఇన్కార్నేషన్ అవ్వాలా. ఆ ఇన్కార్నేటెడ్ గాడ్స్ వర్డ్ అది పనులు, సేవ, పరిచర్య రూపంలో, మరి ఆ జీవిత ప్రయాణ రూపంలో ఒక మంటి కుండలో పెట్టబడిన ఐశ్వర్యంలాగా అది నా తర్వాత తరానికి బదిలీ అవ్వాలి. వారి నుంచి ఆ నెక్స్ట్ తరానికి బదిలీ అవ్వాలి. ఆ నెక్స్ట్ తరం వారు మరి యొక్క నెక్స్ట్ తరానికి బదిలీ అవ్వటం. ఇది దేవుని వాక్యం యొక్క ఇన్కార్నేషన్. ఇది మన జీవితంలో దేవుని యొక్క వాక్యపు టేస్ట్ నీకుందా? దేవుని వాక్యాన్ని నువ్వు అనుభవిస్తున్నావా? అది నీకు పాలుగా, మిల్క్ లాగుందా? అది నీకు భోజనం లాగుందా? అంటే బైబిల్ ప్రకారం మాంసం లాగుందా? అది నీకు తేనెలాగుందా? అది నీకు క్రొవ్విన మెదడులాగుందా? మరి అది నీకు జీవాహారం లాగుందా? అది నీకు వెలుగుగా ఉందా? అది నీకు దీపం లాగుందా? అది నిన్ను ఆదరించేదిగా ఉందా? లేదా ఆల్టర్నేట్ మెకానిజమ్స్ నీకు ఉన్నాయా? దేని ద్వారా ధైర్యం పొందుతున్నావు? ఇది జరిగితే ఇలా చేద్దాం అని మనం ఆలోచనలో కొంత ధైర్యం పొందొచ్చు. ఒకవేళ ఇలా జరిగితే ఇలా చేద్దాంలే అని, అది మనం తెచ్చుకునే ధైర్యం. కానీ దేవుడిచ్చే ధైర్యం ఉంటుంది. భయపడి సస్తా ఉంటాం మనం. భయం 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 భయం. ఈ భయంలో దేవుడు ఒక ధైర్యం ఇవ్వస్తాడు. దేవుడిచ్చే ధైర్యం ఒక ప్రత్యేకమైన స్వరం. అది ఆ యొక్క ఆ ధైర్యాన్ని పట్టుకుంటున్నామా? మన సొంతంగా ధైర్యం తెచ్చుకుంటున్నామా? మన సొంతంగా మనల్ని మనం పోషించుకుంటున్నామా? దేవుని వాక్యం చేత పోషించుకుంటున్నామా? ఇవి చాలా చాలా జాగ్రత్తగా పరిశీలించుకోవాల్సిన తారతమ్యం ఇది. సో ఇక్కడ మన జీవితంలో
దేవుని చిత్తం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మన శత్రువు యొక్క ఆ వాడి యొక్క దవడ పగలగొడతానే ఉంటుంది వాక్యంలో. శత్రువు దవడ పగలు కొడతాడంట. నేను రాత్రి చూసిన ఆ యొక్క డ్రీమ్లో, కలలో పెద్ద సర్పం, అది పెద్ద పాము, ఇంతలా ఉంది అది. అది ఒక పెద్ద పాలిథిన్, పెద్ద సైజు పాలిథిన్ కవర్లో అలా ఉంది. అది బయటకు వచ్చినప్పుడు నేను చూశాను, దాని దవడ పగలగొట్టబడింది, ఏలాడుతుంది, అది కొరకలేదు. ప్రభువా, దీని అర్థం ఏంటి అని అంటే, ఈ వాక్యం నాకు నా ఆత్మలో గోచరమైంది. యెషయా 40 అధ్యాయం. అందుకే నేను మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. లేవీకాండం నుంచి మాట్లాడదాం అనుకున్నాం, కానీ ఆ లేవీకాండం గురించి అంతగా నేను ఇంకా కొద్దిగా ప్రిపేర్ అవుతే బాగుండు అనిపించింది. ఇంకా టైం లేదు. రాత్రి ఇక్కడ ఒక పరిచర్య ప్లేస్కి ప్రయాణమై వచ్చామన్నమాట. లేట్ అయిపోయింది, ట్రైన్ అంతా కూడా. సో ఇంక టైం లేదని నేను పడుకుంటే, దేవుడు మరి నన్ను కనికరిస్తాడు కదా. నేను ఆయన సేవకుడిని ఆయన మర్చిపోడు. ఆయన నన్ను ఏర్పరచుకున్నాడు కాబట్టి ఆయన నాకు దర్శనంలో, కళలో నాకు చూపించాడు నేనేం మాట్లాడాలో. ఇక్కడ మరి ఎవరికి అవసరమో, నిజానికి నాకు కూడా అవసరం, ఇది నాకే అవసరం. ఈ కళ, ఈ భావం మరి మీలో ఎవరు మరి కనెక్ట్ అవుతారో ఈ యొక్క మెసేజ్కి నాకైతే తెలియదు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ ఉదయకాల సమయంలో. ఏమనంటే, నా జనులను ఓదార్చుడి అని. ఇప్పుడు ఇంకో మనం చదువుకున్న వాక్యం 8వ వచనం. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఒక మాట ఉంటుందండి. 5వ అధ్యాయం 18వ వచనం. ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్న అయినను తప్పిపోదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను నేను. అలాగే మరి ఓకే, ఇంకొద్దిగా ముందుకెళ్దామండి. 9వ వచనం. సియోను సువార్త ప్రకటించుచున్నదానా, ఉన్నత పర్వతం ఎక్కుము, యెరూషలేము సువార్త ప్రకటించుచున్నదానా, బలముగా ప్రకటించుము, భయపడక ప్రకటింపుమి. ఇదిగో మీ దేవుడు అని యూదా పట్టణములకు ప్రకటించుము. ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలుచుండగా, ప్రభువగు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. ఆయన ఇచ్చు బహుమానం ఆయన యొద్దనున్నది, ఆయన చేయు ప్రతీకారము ఆయనకు ముందుగా నడుచుచున్నది. గొర్రెల కాపురి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రెపిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. 1వ వచనం నుంచి 11వ వచనం వరకు చదివానండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయము. ఇక్కడ ఆయన రావడం, ఆయన మాత్రమే ఆయన మన దేవుడు, ఆయన ఒక్కడే దేవుడు. మనల్ని చంపినా కొట్టినా ఇదే సత్యం. దేవుడు ఒక్కడే, యేసు ప్రభువే ఆ దేవుడు. మరి ఆయన యొక్క శక్తి, ఆయన రాకడ, ఇది దేవుని యొక్క మహిమ. సువార్త యొక్క సారాంశం అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ద లార్డ్ రెయిన్స్ అని, అంటే ప్రభువు ఏలుచున్నాడు అని. సువార్త యొక్క కంటెంట్ మొత్తం ఒక మాటలో చెప్పాలంటే మన ప్రభువు ఏలుచున్నాడు. ద లార్డ్ రెయిన్స్, దిస్ ఈజ్ ద కంటెంట్. మరి అదే కదా ఇక్కడ ఏముంది, మనం చదివాం కదా 9వ వచనంలో, బలముగా ప్రకటించుము. ఏమని? ఇదిగో మీ దేవుడు అని యూదా పట్టణంలో ప్రకటించుము. ఇదిగో మీ దేవుడు అని. మరొక చోట, మరి అది ఎక్కడుందో,
అది నాకు ఇప్పుడు ఆ వాక్యం జ్ఞాపకం రావట్లేదండి. యెషయా గ్రంథంలోనే ఉంటుంది. ఏంటంటే మీ దేవుడు ఏలుచున్నాడు అన్నమాట. సో ఒక దగ్గర నేను చదివాను, సువార్త మొత్తాన్ని కుదించి ఒక మాటలో చెప్పాలంటే మన దేవుడు ఏలుచున్నాడు. మన దేవుడు ఏలితే ప్రపంచంలో ఇలా ఎందుకు జరుగుతుంది, కీడు ఎందుకు జరుగుతూ ఉంది, దుష్టులైన ప్రజలు, దుష్టులైన వారు ఎంత శక్తి సంపన్నులుగా అధికారంలో ఉన్నారు. కొంతమంది ప్రపంచ నాయకుల్లో కొంతమంది వారు పెట్టే చిత్రహింసలు మనం చూస్తూ ఉన్నాం. మరి రకరకాలైన దేశాల్లో రకరకాలైన విషయాలు. మరి నేను చైనా దేశం గురించి ఒక సాక్ష్యం చూశాను నిన్న. సడన్గా ఒక పాస్టర్ గారిని తీసుకుపోయారంట గవర్నమెంట్. నీ మీద మరి ఆరోపణలు ఉన్నాయి, నువ్వు ఏదో విదేశాలతో సంబంధాలు కలిగి ఉన్నావని ఒక పాస్టర్ గారిని తీసుకుపోయారంట. తీసుకుపోయి జైల్లో పెట్టారు. మరి ఏమైందో ఏమో, ఒకరోజు సడన్గా ఆయన్ని జైలు నుంచి నేరుగా ఎయిర్పోర్ట్కి తీసుకువెళ్ళి అమెరికాకు పంపించేశారు. ఆయన చెప్తా ఉన్నాడు ఆ జైల్లో తను పడిన శ్రమలు. చైనా దేశంలో ప్రస్తుతం మళ్ళీ సంఘం మీద, క్రైస్తవుల మీద హింస బాగా తీవ్రతరం చేశారు. అలాగే మరి ఉత్తర కొరియా దేశపు నాయకుడి గురించి మనం విన్నప్పుడు వాడు ఎంత దుర్మార్గుడో మనకు తెలుసు. తల కత్తిరించుకోవాలన్నా కూడా వాడి పర్మిషన్ కావాలంట. అక్కడ ఇంటర్నెట్ ఉండదు అక్కడ. నార్త్ కొరియా, నేను సౌత్ కొరియాకి వెళ్ళాను, సియోల్కి. ఆ సౌత్ కొరియా బార్డర్లో నుంచి ఆ నార్త్ కొరియా కనిపిస్తూ ఉంటుంది. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసాం మేము. ఆ ప్రార్థన చేసే గుంపులో నేను కూడా నిలబడి చూస్తూ ఉన్నమాట. కనుచూపు మేరలో ఆ కంట్రీ కనిపిస్తుంది, సియోల్ దేశం, సియోల్ సిటీలో నుంచి. అలాగే ఈ నార్త్ కొరియా దేశం చీకటి దేశం అది. మరి చాలా చోట్ల యుద్ధాలు లేకపోతే రకరకాలైన వింటూ ఉన్నప్పుడు మన దేవుడు ఎట్లా ఏలుచున్నాడు అని మనకు ప్రశ్న రావచ్చు. ఒకానొక క్యాథలిక్ పోప్ గారు, చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్న ఒక మతనాయకుడు, ఆయన విసిగిపోయి యువతినే అంతా యేసుప్రభు రావటం లేదు, ఏం లేదు, ఇదంతా యేసుప్రభు వారు ద్రాక్షరసం దాగి ఆ మత్తులో ఆ శిష్యులతోటి ఏదో చెప్పేశాడు, అది మళ్ళీ రావటం అనుకుంటున్నారు వాళ్ళు. ఆల్రెడీ 2000 సంవత్సరాలు అయిపోతే ఇంతవరకు రాలేదు, ఎందుకు వస్తాడు? దేవుడు యేసుప్రభు మంచివాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు, ఇక రాడు, మనమే చనిపోయి ఆయన దగ్గరికి వెళ్తాం, ఇక ఊరికే ఎదురు చూడబాకండి అని చెప్పాడట. ఎందుకు? ఆయనకు విసుగొచ్చింది. ఎదురు చూసి 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 పరిస్థితులన్నింటినీ సరిగ్గా అనలైజ్ చేయలేక దేవుడు ఏలుచున్నాడు అన్నది ఆయన మనోనేత్రానికి బ్లర్ అయింది. అందుకే విసుగక ప్రార్థించమనుంది. ఒకసారి ఒక పాస్టర్ గారు ఒక పల్లెటూరులో ఉద్యోగ కూటమికి స్పెషల్ స్పీకర్గా వెళ్ళాడట. అక్కడ రెండో రాకడ గురించి చెప్తున్నాడట. దేవుడు యేసుప్రభు తిరిగి వస్తాడమ్మా, జాగ్రత్తగా సిద్ధపడండి అంటే ఒక ఆమె అందంట, ఏందయ్యా బాబు 3 సంవత్సరాలు చెప్తున్నావు ఇదే మాట, 3 సంవత్సరాల నుంచి నేను కూడా వింటున్నాను, వస్తాడు, ఇదిగో వస్తాడు, అదిగో వస్తాడని చూస్తుంటే ఎంతకీ రాడు. నేను పాల వ్యాపారం, నాకు గేదెలు ఉన్నాయి, యేసుప్రభు వస్తాడని చెప్పేసి నేను పాలల్లో నీళ్లు కూడా కలపట్లేదు ఈ మధ్య. మరి యేసుప్రభు వస్తున్నాడేమో ప్రతి సంవత్సరం చెప్తున్నావు, పోయిన సంవత్సరం కూడా చెప్పావు నువ్వు, నిజమే అనుకొని నేను చాలా జాగ్రత్తగా మరి నీళ్లు గీళ్ళు కలపకుండా పాలు అమ్ముతున్నాను, చాలా జాగ్రత్తగా ఉంటున్నాను అంటుంటే ఆయనకి ఏం చెప్పాలో అర్థం కాలేదంట. సరే, దేవుడు ఆయనకి సహాయం చేశాడు. నిజమేనమ్మా, నేను కూడా ఎదురు చూస్తున్నాను, మరి ఎందుకనో లేట్ అవుతుంది అని చెప్పి, మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారమ్మా అని అడిగాడంట. ఎవరుంటారేంటి? మా ఆయన గారు, మా అబ్బాయి, మా ముసలిది ఇంట్లో ఉంటారంటే, మరి వాళ్ళు యేసుప్రభువుని నమ్ముకున్నారా అమ్మా అంటే, వాళ్ళు ఏమి నమ్ముకోలేదు బాబు, నేను ఒక్కదాన్నే ప్రార్థనకు కూర్చుంటే సాయంత్రం వాళ్ళని రమ్మంటే ఎవరు రారు, అప్పుడప్పుడు మా అబ్బాయి కూర్చుంటాడు, ఆడు కూడా కాసేపు నాకు వెళ్ళిపోతాడు, నేనే ఒక్కదాన్నే ప్రార్థన చేసుకుంటాను సాయంత్రం పాటలు పాడుకున్నాను, అందుకే రావట్లేదమ్మా. యేసుప్రభు గాని వస్తే మీ ఆయన, మీ ముసలామె, మీ అబ్బాయి ముగ్గురు నరకంకు పోతారు, అగ్ని ఆరదు, పురుగు చావదు, అందుకనే కనికరిస్తా ఉన్నాడు
యేసు ప్రభు, అందుకే రావటం లేదు అని చెప్పి అన్నాడంట. ఎంతమంది కోసం ఎంతకాలం ఆగుతున్నాడో, ఆ కనికరం యొక్క సుదీర్ఘత, అదీర్ఘ శాంతం మరి చేతగానితనం కాదు, రాలేక కాదు, మన కోసం ఆగుతున్నాడమ్మా. అది కూడా మనం మన ముందు పెట్టుకొని దేవుని గ్రహించుకోవాలా అని చెప్పాడట. సరే, ఇక్కడ ఈ చదవబడిన మాటల్లో బాప్తిస్మిచ్ యోహాను తన పిలుపుని గురించిన ఆ యొక్క మూల వాక్య భాగం ఉంది. మనం చదివాం కదా ఇందాక. బాప్తిస్మిచ్ యోహాను 3వ వచనం, ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యంలో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గం సరళం చేయడి. మరి వినిచిన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో దేవుడు నిన్నేం చేయమంటున్నాడు? మరి దానికి దేవుడు సమస్త ఆటంకములను తొలగిస్తానంటున్నాడు. సమస్త ఆటంకులను తొలగిస్తానంటున్నాడు దేవుడు. మా చిన్ని పాప రేమ, నేను చెప్పాను యేసు ప్రభు పని ఏంటంటే, నాన్న యేసు ప్రభు పని ఏంటంటే మనము కలలు కనేవాళ్ళంగా చేయటం. హీ వాంట్స్ అస్ టు డ్రీమ్ బిగ్, వెరీ బిగ్. ఏ వయసు అయినా సరే, సిఎస్ లూయిస్ అన్నాడు, ఏ వయసులోనైనా ఒక క్రొత్త కళ కనచ్చు. ఒక క్రొత్త కళ కనటానికి అది వయసుతో సంబంధం లేదు అని చెప్పాడు. కళ అంటే వాక్యానికి అకార్డింగ్లీ ఉండాలి, వాక్యానుసారమైన కళ ఉండాలి, దేవుని చిత్తానుసారమైన కళ. ఆయన ఇచ్చ కలుగు చేయవాడు ఆయనే అని ఉంటుంది ఫిలిప్పీ పత్రికలో. ఎఫెసీ పత్రిక, ఇచ్చయించువాడును కార్యసిద్ధి కలుగు చేయవాడును ఆయనే ఉన్నాడు. ఓకే, ఇంకొద్దిగా ముందుకెళ్దామండి, సమయం లేదు కాబట్టి మీరు టైం ఉన్నప్పుడు ఈ వాక్యం భలే ఉంటుంది. 40వ అధ్యాయం, యెషయా 40వ అధ్యాయం చదవండి. దేవుని యొక్క లక్షణాలు ఏంటంటే ఎక్స్క్లూజివిటీ. మరి భావజాలాలు రకరకాలైన మతాల్లో నుంచి, విశ్వాసాల్లో నుంచి, నమ్మకాల్లో నుంచి కలిసి కట్టిన ఒక భావజాలాల సమ్మేళనం మనకు ఉండకూడదు. మనది ఎక్స్క్లూజివ్. యేసు ప్రభు మార్గము అది పవిత్రమైనది, పరిశుద్ధమైనది. అది అనేక సార్లు శుద్ధి చేయబడిన వెండితో సమానం. అది ఒక్కటే, మరి ఒకటి లేదు. ఎందుకు ఒక్కటే అంటున్నానంటే, కుష్ఠవ్యాధి కలిగితే పాత నిబంధనలో, చర్మవ్యాధి కలిగితే, సమ్ ఊజింగ్ ప్రాబ్లం ఏదన్నా ఉంటే, ఎనీ స్కిన్ ప్రాబ్లం గురించి చదువుతూ ఉంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ తగ్గినప్పుడు, ఒకవేళ తగ్గితే, ఆ తగ్గినప్పుడు ఆ యొక్క తగ్గిన వ్యక్తి, ఆ స్కిన్ ప్రాబ్లం వచ్చి ఆ స్కిన్ ప్రాబ్లం బాగైన వ్యక్తి ఏం చేయాలంట? ఒక యానిమల్ని తీసుకురావాలి యాజకుడి దగ్గరికి, ఆ మందిరానికి, ఆ ఆలయం దగ్గరికి, ఆ యొక్క టాబర్నాకిల్ దగ్గరికి తీసుకొస్తే, ఆ మందిరం దగ్గర ఆ యొక్క యానిమల్ తల మీద ఈ యొక్క తగ్గిన రోగి చెయ్యి ఆ తల మీద ఉంచినప్పుడు దాన్ని చంపుతారు. మనం ఈ సీన్ ఊహించుకోవాలా, చంపిన సీన్ ఊహించుకోవాలా. చికెన్ షాప్కి వెళ్తే వాడు కోడి మెడను కోస్తుంటాడు. నేను ఎప్పుడు అడుగుతాను, పిసికొద్దు, పిసికి ఒక డబ్బాలో వేస్తారు కోడిని, గొంతు పిసికేసి. అలా చేయకూడదని ఉంది బైబిల్లో. మనము క్రొత్త నిబంధన విశ్వాసులంగా గొంతు పిసికి చంపిన దాన్ని తినకూడదు. ఎందుకంటే రక్తం మనం తినకూడదని మనం ఆజ్ఞాపించబడ్డాం. రక్తము దేవుడిది, దేవునికి చెందింది. ఎందుకంటే రక్తంలో ప్రాణం ఉంటుంది కాబట్టి. సో చికెన్ నేనేం చేపిస్తానంటే గొంతు కోపిచ్చేస్తాను. సారీ వెజిటేరియన్స్, క్షమించండి. అయితే ఆ యొక్క రక్తం మొత్తం పడిపోతే అది కొట్టుకుంటూ ఉంటుంది, రక్తం కారిపోతూ ఉంటుంది. ఇక్కడ
ఈ సీన్ ఎందుకు చెప్తున్నానంటే, ఆదివారం కోడి మాంసం చెప్తున్నానంటే కొద్దిగా వెంటనే మనం చికెన్ మనకి టెంప్టేషన్ రావచ్చు. నాకైతే అట్లానే అనిపిస్తుంది. ప్రసంగాల్లో ఏదైనా భోజనాల గురించో, మటన్ గురించో, చికెన్ గురించో, లేకపోతే ఈ బలుల గురించి చెప్తున్నప్పుడు ఆ తీవ్రత నాకు అర్థమయ్యేది కాదు చిన్నప్పుడు. వెంటనే అవి తినాలనిపించేది, చికెను మటను. జస్ట్ నిద్రపోకుండా సరదాగా ఒక నవ్వించడానికి చెప్తున్నానండి. కానీ మన మెయిన్ పాయింట్ ఇక్కడ ఏంటంటే, ఆ చర్మవ్యాధి తగ్గిన వ్యక్తి ఆ బలి పశువు తల మీద చేయించినప్పుడు ఆ యాజకుడు కత్తి తీసుకొని దాన్ని నరుకుతాడు మెడని. ఆ రక్తం పోతే దేవుడు ఏం చేస్తున్నాడు ఆ క్షణంలో నేను ఆలోచించినప్పుడు, నీవు నేను ఆరాధించి కొలిచే స్నేహితుడు, నీ స్నేహితుడని చెప్పుకునే దేవుడు ఆ రక్తం చూసి ఆ చెయ్యి పెట్టిన వ్యక్తి చచ్చిపోయాడు అన్నంత ఆగ్రహిస్తాడంట. ఆ రక్తాన్ని చూసి సాటిస్ఫై అవుతాడట. ఈ స్వభావం ఎక్కడైనా చూసారా? అందుకే ఇట్స్ ఎక్స్క్లూజివ్. మన యొక్క విశ్వాసపు యాత్ర, విశ్వాసపు ప్రమాణము ఒకటే. ఎందుకంటే నీ రక్తాన్ని కోరే దేవుడు. నీ పాపానికి నీ రక్తం చిందించబడాలా, నా పాపానికి నా రక్తం చిందించబడాలా. ఎంతవరకు చిందించబడాలంటే, నేను చచ్చే వరకు, నేను చచ్చిపోవాలా. నా రక్తం చిందించబడటం, నా పాపానికి నా రక్తం కార్చి నేను చచ్చిపోవటం ఆయన చిత్తమై ఉంది. ఇట్లాంటి దేవుణ్ణి, ప్రభువుని, ఇలాంటి దైవాన్ని ఎక్కడైనా చూసారా? ఉండుండొచ్చేమో ఎక్కడైనా ఇలాంటి బలులు కోరే దేవతలు కానీ దేవుళ్ళు కానీ నరబలి కోరే ఒకే దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ఆ నరబలి నువ్వే. నీ పాపాని కోసం నరబలి ఇవ్వాల్సింది నువ్వే, నా పాపాని కోసం నరబలి ఇవ్వాల్సింది నేను. మనకి అర్థం కావటానికి ఈ పదాలను వాడుతున్నాను. ఇది సత్యం. అదే నరబలి, ఆ ప్రాయశ్చిత్తం నీ కోసం నా కోసం యేసు చేశాడు. యేసు కార్చిన రక్తాన్ని చూసి ఆయన తృప్తి చెందాడు. కనుక ఎక్స్క్లూజివిటీ ఉంది మన యొక్క విశ్వాసానికి. స్నేహితుడని చెప్తున్నాడు, తండ్రిని నేను నిన్ను అడాప్ట్ చేసుకున్నాను చెప్తున్నాడు. అదే సమయంలో హీ డిమాండ్స్ యువర్ బ్లడ్ ఫర్ ఎవ్రీ సిన్. అదే సమయంలో నీ రక్తాన్ని కోరే దేవుడు. ఎప్పుడు? రక్షించబడిన తర్వాత కూడా. రక్షించబడ్డంలే అని అనుకుంటానికి కుదరదు. రక్షించబడిన తర్వాత ఎట్లాగా జరుగుతుంది ఇదంటే, ఏ పరిశుద్ధాత్మ దేవుడైతే పరలోకంలో ఆ యొక్క గాయపడినట్లుగా కనిపిస్తున్న గొర్రెపిల్ల ఆ రక్తం దేవుని సన్నిధిలో నీ కొరకు నా కొరకు ఆ గాయపడినట్లుగా ఉండిన, వధించబడినట్లు నిన్న గొర్రెపిల్ల, ఆ యొక్క బలి పశువు, ఆ రక్తం ఫ్రెష్గా మాట్లాడుతూ ఉంది. ఆ ఫ్రెష్ ఆ ప్రదర్శనని అన్వయిస్తాడు నీకు రక్షణ పొందిన తర్వాత. హోలీ స్పిరిట్ గాడ్, వెన్ ఐ కన్ఫెస్, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు కనుక ఆయన మనల్ని సమస్త దుర్నీతి నుంచి పవిత్రులుగా చేయను. 1 యోహాను 1:7. హూ విల్ డూ దిస్? ఎవరు చేస్తారు దీన్నంటే, ద హోలీ స్పిరిట్ హూ ఈజ్ ఇన్ యూ విల్ కన్విక్ట్ యూ. నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు. ఏమండి, నేను పరిశుద్ధాత్మ పొందుకోలేదని అనుకుంటున్నావేమో. పరిశుద్ధాత్మ పొందుకుంటాం వేరు, పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ నీలో ఉండబట్టే యేసుని నీవు నమ్మావు. పరిశుద్ధాత్మ నీలో ఉండటం వేరు, నీ మీదకి రావడం వేరు. నీలో ఉంటూనే నీ మీదకి రాగలిగిన దేవుడు ఎప్పుడు వస్తాడంటే, క్యాజువల్గా అడిగితే రాడు. నువ్వు వ్యక్తిగతంగా, రహస్యంగా, తృష్ణతో కూడిన ప్రాధేయత, అభ్యర్థన, అడుక్కోవడం. నాలో ఉన్న పరిశుద్ధాత్ముడా నన్ను నింపు అని అడిగినప్పుడు ఆయన చేయగలడు. నేను అది కాదు మనం అనుకుంటుంది. ఇప్పుడు ఈ సందర్భంలో మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒప్పించగలడు. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్నట్లు నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవలనని. ఇట్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. నీ కన్విక్షన్ ఎంతో
నీ అవుటర్ బ్లెస్సింగ్స్ కూడా అంతే ఉంటాయి. నీ అంతరంగంలో నీ ఒప్పుకోలు ఒక 10 అనుకోండి, బయట నీ బ్లెస్సింగ్ కూడా 10. ఇట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్స్ వర్క్. పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పించే దేవుడు. దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు 2 కొరింథీకి వెళ్దామండి. 2 కొరింథీ ఈ యొక్క 40వ అధ్యాయం క్రిందికి వెళ్తే ఆయన గురించిన వర్ణన, ఆయన ఎంత ఏకైక లక్షణాలు కలిగిన ఒకే ఒక ఎక్స్క్లూజివ్ గాడ్, ఆయన యొక్క శక్తి ఏంటో, ఆయన ఈ ప్రపంచంలో తను ఏ విధంగా ఏలుచున్నాడో ఇవన్నీ చెప్తూ ఓదార్చుడి ఓదార్చుడి, ఆమెకి దోష శిక్ష టైం అయిపోయింది, ఇంకా ఉండదు పనిష్మెంట్, ఆమెని ఓదార్చండి. ఎవరిని? ఇశ్రాయేలు దేశమంతటిని. యుద్ధకాలము, ఆమె యుద్ధకాలము సమాప్తమైందని చెప్పండి, దోషరుణము తీర్చబడిందని చెప్పండి, తన సమస్త పాపముల నిమిత్తము 2 పొందిందని చెప్పండి అని చెప్పి మరి దేవుని చిత్తము చేయటానికి, దేవుని చిత్తం చేయమని చెప్పండి, దేవుని చిత్తం చేయమని చెప్పండి, ఆలకించండి, ఓదార్చండి, గాడ్స్ సెంటర్ ఆఫ్ గాడ్స్ విల్లోకి రమ్మనండి, దేవుని చిత్తం చేయమనండి అని చెప్తా ఉంది ఈ వాక్యం. అయితే 1 కొరింథీ 1 అధ్యాయం చదువుకుందామండి. 2 కొరింథీ 1 అధ్యాయం. మరి యెషయా గ్రంథం 40వ అధ్యాయం మొత్తం చదవటం మర్చిపోకండి, లాస్ట్లో ఉంటుంది. ఏమని? ఒకసారి ఆ మాట చదువుకొని మళ్ళీ దీనికి వద్దాం. లాస్ట్లో చాలా సుపరిచితమైన మాటలు. యెషయా 40లో, ఈవెన్ ద యూత్స్ షల్ ఫెయింట్ and be weary, and the young men shall utterly fall. But they that wait upon the Lord shall renew their strength. They shall mount up with wings as eagles. They shall run and not be weary, and they shall walk and not faint. ఇక్కడ 29వ వచనం నుంచి చదువుతాను. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. ఇలాంటి చదివినప్పుడు చిన్న చిన్న ఇమాజినేషన్స్ చేసుకోకూడదు. బలాభివృద్ధి అంటే ఫైనాన్షియల్గా, సోషల్గా, రిలేషనల్గా సమస్త డైమెన్షన్స్లో దేవుడు బలాభివృద్ధి కలుగ చేయగలడు. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగ చేయవాడు ఆయనే. బాలురు సమస్యలుదురు అలయ నూతన బలము పొందురు. అంటే ఏంటంటే దెర్ విల్ బి ఏ గ్రేట్ ఎక్స్చేంజ్ అంట. మన బలహీనత ఆయన మీదకి, తన బలము మన మీదకి, మన యొక్క జీవము లేని స్థితి ఆయన మీదకి, ఆయన జీవము మన మీదకి, మన యొక్క ఏమంటారు నిర్జీవ స్థితి ఆయన మీదకి, ఆయన జీవం మనకి. ఇలాగా ఎన్నో విషయాలు ఎక్స్చేంజ్ అనమాట. ఇక్కడ దే దట్ వెయిట్ అపాన్ ద లార్డ్ షల్ రెన్యూ దేర్ స్ట్రెంగ్త్ అంటే వాళ్ళ ఎక్స్చేంజ్ అవుతుంది. యెహోవా కొరకు ఎదురు చూచువారు. నువ్వు ఎదురు చూస్తున్నావు కదా, ఏదో ఎదురు చూస్తున్నావు, దాని యొక్క మాటలేవి, దేనికోసం ఎదురు చూస్తున్నావు, ఏదో జరుగుతుందని ఎదురు చూస్తున్నావు కదా, దాని పేరేంటి తెలుసా? యెహోవా కొరకు ఎదురు చూచుట. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. చార్లెస్ కౌమన్ స్ట్రీమ్స్ ఇన్ ద డెజర్ట్ అని మన గ్రూప్లో సహోదరి రాధారాణి గారు ఎవ్రీడే పెడుతుంటారు. ఎడారిలో సెలయేర్లు. ఒకనొక దినం ఆమె ఏమి రాశారంటే, ఈ యొక్క పక్షిరాజు అంటే గద్ద ఎగిరినప్పుడు వ్యతిరేకమైన గాలుల్ని వాడుకొని ఇంకా పైకి వెళ్తుందట. వ్యతిరేకమైన గాలులు వచ్చినప్పుడు తన యొక్క బాడీ షేప్ మారుస్తుందట. ఆ గాలే, ఆ వ్యతిరేకమైన గాలులే దాన్ని పైకి తీసుకెళ్లేటట్టు జస్ట్ యాంగిల్ మారుస్తుందంట, అంతే. మనం కూడా మరి
ఆ విధంగా చేయటానికి మన యొక్క పరిస్థితులు, మన విరోధమైన పరిస్థితులు అలాగా మలుచుకోవచ్చని ఆవిడ రాసింది ఆ బుక్లో. సరే, ఇప్పుడు 2 కొరింథీ 1:1 నుంచి చదువుకుందాం. ఎవరైనా చదువుతారమ్మా? దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలును, మన సహోదరుడైన తిమోతియును, కొరింథులోనున్న దేవుని సంగమునకును, అకయ ఎందంతటనున్న పరిశుద్ధులకందరికీ శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడునుగాక. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గల వారు మగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగో విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదుము. మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందుదుము. ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టి ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది. మీరు శ్రమలలో ఎలాగూ పాలివారై ఉన్నారో అలాగే ఆదరణలోనూ పాలివారై ఉన్నారని ఎరుగుదుము. కనుక మిమ్మల్ని గూర్చిన మా నిరీక్షణ స్థిరమై ఉన్నది. చాలండి సిస్టర్, చాలండి. ఇక్కడ దేవుడు ఆదరణ 3వ వచనం చూసాం కదండి. 4వ వచనం, మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో, దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గలవారు మాగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. సో దేవుడు మన శ్రమలో మనల్ని ఆదరించి, మనము అదే ఆదరణని ఇతరులకి మరి కౌన్సిలింగ్ రూపంలో కానీ, మరి ఒక ఫోన్ కాల్ రూపంలో కానీ, మరి సహాయం చేసే రూపంలో కానీ, జ్ఞాపకం చేసుకునే రూపంలో కానీ, మరి హెచ్చరించి ప్రోత్సహించే రూపంలో కానీ, మరి ప్రార్థించే రూపంలో కానీ, మరి సాక్ష్యం పంచుకునే రూపంలో కానీ, ధైర్యపరిచే రూపంలో కానీ, జస్ట్ దర్శించే రూపంలో కానీ, జస్ట్ మేమున్నాం మీకు అనే ఒక భరోసా ఇచ్చే రూపంలో కానీ మన యొక్క సమస్త అడుగులు మనం పొందుకున్న ఆదరణ నుంచి ప్రవహిస్తూ ఉంటాయి. ఇక్కడ పౌలు అంటున్నాడు, మేము చాలా శ్రమ పడ్డాం, కానీ ఆ శ్రమలో, ఆ దినాల్లో, ఆ వారాల్లో, ఆ నెలలలో మరి మేము చాలా దేవుని యొక్క ఆదరణ మేము అనుభవించాం. మరి దేవుని యొక్క ఆదరణ అనుభవించాం. మరి దినకరన్ గారు 7 నెలలు ఆయన హాస్పిటల్లో ఉన్నాడట. ఆయనకి ఆరోగ్యం దెబ్బతినింది. ఈ 7 నెలలు హాస్పిటల్లో ఉన్నటువంటి ఎంత భయంకరం చూడండి. ఆయనకి లంగ్స్ పాడైపోయినాయి, చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. అందుకే ఆయన రోగులు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రార్థన కోసం ఆయన కన్నీటి ప్రార్థన చేస్తాడు. మరి ఒక సేవకుడు అన్నాడు, దేవుని యొక్క ఆత్మ కొలత చాలా ఎక్కువగా ఉంది ఆయన మీద, దినకరన్ గారి మీద. ఎందుకంటే ఆ ఆత్మ పేరు ఆదరణకర్త. మనం ఎంత శ్రమ పడితే అంత ఆదరణ మనకు పొందుకుంటాం కనుక అంతే ఆదరించగలం. సో ఈరోజు మనము కానీ సమయాల్ని చదవగలిగిన ఒక వివేచన మనం దానిని ఆచరిస్తే, నీ జీవితాన్ని, సమయాల యొక్క స్వభావాన్ని, దేవుని హస్తాన్ని నువ్వు గమనిస్తే, ఇక్కడ ఈ కొరింథీ మొదటి పత్రికలో 12వ వచనంలో ఒక మాట ఉంటుందండి. దేర్ ఆర్ డైవర్సిటీస్ ఆఫ్ ఆపరేషన్స్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది. 12వ అధ్యాయంలో 1 కొరింథీ 12వ అధ్యాయం 6వ వచనం, నానా విధములైన కార్యములు కలవు గాని
అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. ఇంగ్లీష్లో కింగ్ జేమ్స్ వర్షన్ చదువుతున్నానండి. అండ్ దేర్ ఆర్ డైవర్సిటీస్ ఆఫ్ ఆపరేషన్స్, బట్ ఇట్ ఈస్ ద సేమ్ గాడ్ విచ్ వర్కెత్ ఆల్ ఇన్ ఆల్. డైవర్సిటీస్ ఆఫ్ వాట్? డైవర్సిటీస్ ఆఫ్ ఆపరేషన్స్. క్రియలు అన్నాడు తెలుగులో, ఇంగ్లీష్లో ఆపరేషన్స్. వాట్ కైండ్ ఆఫ్ ఆపరేషన్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ యువర్ లైఫ్? కెన్ యూ రీడ్ దట్? ఇస్సాకారు కుమారులు సమయములను చదివారట. యాకోబు అంటున్నాడు, ఏది శోధనో, ఏది శ్రమో, ఏది సఫరింగో, ఏది టెంప్టేషనో, ఏది ట్రయలో నీకు తెలియాలంటే విజ్డమ్ కోసం అడుగు. హీ విల్ గివ్ జనరస్లీ. యూ హ్యావ్ టు రీడ్ గాడ్స్ హ్యాండ్ ఇన్ యువర్ లైఫ్. దేవుని హస్తాన్ని నీ జీవితంలో నువ్వు చదవాలా. వాట్ కైండ్ ఆఫ్ ఆపరేషన్ ఈస్ గోయింగ్ ఆన్? యెషయా 40 చెప్తుంది, కంఫర్ట్ కంఫర్ట్, నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి, యుద్ధకాలం సమాప్తి అయింది, నా జనులని ఓదార్చే కాలం ఇది. సో 40వ అధ్యాయం యెషయా 40 అంతా చదువుకుందాం. 2 కొరింథీ 1వ అధ్యాయంలో పౌలు అంటున్నాడు, అనేకమైన శ్రమలు పొందాం. ఆయన శ్రమల లిస్ట్ ఉంటుంది 12వ అధ్యాయంలో. ఆ లిస్ట్ అంతా చూస్తే ఆశ్చర్యం వస్తుంది. మరి భోజనం కూడా దొరకని పరిస్థితులు. మరి పారయ్య గారు, ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. పారయ్య గారు మనకి వాక్యం చెప్తున్నారు కదా, పారయ్య నాయుడు గారు, విశ్వవాణి. నేను వైజాగ్ వచ్చినప్పుడు కొత్తలో విశ్వవాణి పరిచర్యలో ఉన్న మా యొక్క కజిన్ బ్రదర్ ఇంట్లో నేను అక్కడికే వచ్చాను. రాజమండ్రి వరకు నన్ను నా తోడుగా వచ్చి ఆయన పని మీద వెళ్ళి ఇంటి తాళాలు ఇచ్చి నన్ను వైజాగ్ పంపించారు 1991. అప్పుడు నా దగ్గర డబ్బులు 80 రూపాయలతో వచ్చాను. మా నాన్నగారు 80 రూపాయలు ఇచ్చి నేను పంపిస్తాలే వెళ్ళన్నారు. సరే బ్రతికి బాగు చేసుకుందాంలే, ఏదో ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది కదా అని నేను వచ్చాను. ఆ ఇంట్లో చిన్న హౌస్, తాళం తీసి దుమ్ములన్నీ దులుపుకొని ఉండేసరికి 2-3 రోజుల్లో రాజీవ్ గాంధీని చంపేశారు చెన్నైలో. నేనున్న విశాఖపట్నం, నేనున్న ప్రాంతం అంతా బంద్. నా దగ్గర ఏం డబ్బులు లేవు. మా నాన్నగారు పోస్టులు పంపించాలంటే ఎంఓ రావాలంటే టైం పడుతుంది. ఎందుకో పైకి చూస్తే ఈ విశ్వవాణి కానుక డబ్బాలు ఉన్నాయి. అదేం నాకు తెలియదు, అసలు ఏంటో కూడా తెలియదు. వరుసగా ఉండి ఒకే రకంగా ఆయన కానుక డబ్బాలు కలెక్షన్ పరిచర్య అంట. నాకు అసలు ఏం తెలియదు. ఇది నా దగ్గర అయితే డబ్బులు అయిపోయినాయి, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ పైకి చూస్తే ఆ డబ్బా ఏంటబ్బా అని చూస్తే వాటి నిండా కాయిన్స్ ఉన్నాయి, డబ్బాలు. దాని మీద ఏదో రాసింది అని నాకేం అర్థం కాల. నాకు తెలిసిందల్లా దీంట్లో డబ్బులు ఉన్నాయి అని చెప్పి ఒకటి ఓపెన్ చేశాను. కిందకి ఓపెన్ చేసి 8 రూపాయలు భోజనం, 8 కాయిన్స్ తీసుకోవడం, భోజనం చేయటం. వారం పైన అట్లానే ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత ఇట్లా చెప్పాను, ఇట్లా ఏవో డబ్బాలు ఉన్నాయి మీ ఇంట్లో అని అంటే గుండె ఆగిపోయినంత పని అయింది ఆయనకి. ఓరి ఎంత పని చేసావు అంటే, నువ్వేం కంగారు పడకు, నేను లెక్క పెట్టాను ఎంత తీశాను, అది దేవుడి కానుక డబ్బాలని నాకు అర్థమైంది, కానీ నా దగ్గర డబ్బులు లేవు. దావీదు సముఖపు రొట్టెలు తిన్నాడు కదా, ఇట్లాంటివన్నీ గుర్తుపెట్టుకునేవాడిని నేను. ఈ అవసరమైన మేజర్ కాకుండా ఇట్లాంటి వాక్యాలే గుర్తుపెట్టుకునేవాడిని సండే స్కూల్ నుంచి. సార్ తిన్నాడు కదా, నాకు ఏమి అవ్వదు, నువ్వేం భయపడకు, నీకు ఎంత తీసుకున్నానో నాకు గుర్తుంది. మా ఫాదర్ పంపిగానే దానికి మరికంత వేసి ఇచ్చాను ఆయనకి. అయితే ఆ విశ్వవాణి పారయ్య గారు వచ్చినప్పుడు నేను చెప్పాను, మీ విశ్వవాణి నన్ను పోషించిందండి బ్రదర్, అందువలన నాకు చాలా ఇష్టం మీ పరిచర్య, మీరు మా గ్రూప్లో పరిచర్య చేస్తే బాగుంటుందండి ఆహ్వానించాను. ఆయన చాలా సంతోషంగా సమ్మతించారు. ఆయన చెప్పాడు, ఒకసారి ఇంట్లో బియ్యం అయిపోయినప్పుడు గుంటూరులో తనకి బియ్యం అయిపోయిందంట. బియ్యం అయిపోయినప్పుడు చిన్నపిల్లలు చాలా ఏడుపు వచ్చిందంట ఆయనకి. మరి నేను నా జీవితాన్ని సుఖవంతమైన జీవితానికి కాదు కదా నేను సేవకు వచ్చింది, త్యాగపూరితమైన జీవితానికి సమర్పించుకునే కదా వచ్చాను.
అని చెప్పి చాలా దుఃఖంతో ఇప్పుడు ఎట్లా అని చెప్పి అడుగుతుంది. ఆయనకు ఒక ఫోన్ వచ్చిందంట. ఏమండి, ఒక పెద్ద ఆవిడ, ఏమండి పారయ్య గారు, నేను ఏంటి ఆర్డర్ పెడితే నాకు ఇది గ్రాసరీ ఈ ఐటమ్స్ ఒక బస్తా బియ్యం ఎక్స్ట్రా వచ్చేసింది పొరపాటున. నేను మేము ఇద్దరమే ఉంటాం, మాకు ఇంత ఎక్కువ అవసరం లేదు బియ్యం, మీరు తీసుకెళ్ళండి ఆ బియ్యం బస్తానంటే భయంకరంగా ఇచ్చేసాడంట. అప్పుడు వెళ్ళి చెప్పాడంట, అమ్మ నా పరిస్థితి ఇది. అప్పుడు ఆమె తను గుంటూరు వదిలి వచ్చేంత వరకు ఎవ్రీ మంత్ బియ్యం బస్తా ఇచ్చిందంట ఆమె. మేము పొందిన ఆదరణ ఎట్టిదో ఆ ఆదరణతోటి మేము మిమ్మల్ని ఆదరించగలం. ఎలాంటి ఆదరణ అయినా సరే రకరకాలుగా ఆదరించబడతాం మనం. సో ఈ విషయాలన్నీ కూడా మా చిన్న పాపకు చెప్పాను. నాన్న, మనం బాగా తింటున్నాం అనుకుంటున్నావేమో, ఎవ్రీ మీల్ ఈజ్ పెయిడ్ బై సంబడి. కనుక దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. సో ఈ మాటల చేత నేను మీకు ఏదైనా ఉపయోగపడాలని ఈ ఉదయకాలం పంచుకుంటున్నానండి. సమయం కొద్దిగా 4 minutes ఎక్కువైంది, నన్ను క్షమించండి. యెషయా 40, 2 కొరింథీ 1వ అధ్యాయం. ఈ మాటల ద్వారా మనం బలం పొందాలి. మన యొక్క జీవితంలో ఎటువంటి ఆపరేషన్ చేస్తున్నాడు దేవుడు అని ఒక బర్డ్స్ వ్యూ ఉండాలి మనకి. దేవుడు ఇటు మాటలతో మనల్ని దీవించును గాక. థ్యాంక్ యూ అండి. ఓవర్ టు సిస్టర్ ప్రసిద్ధ గారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఇజ్రాయెల్కు బబులోను చెర నుండి విడుదల వాగ్దానం గురించి యెషయా గ్రంథం ద్వారా, అలాగే దేవుడు మనకిచ్చిన ఆదరణ గురించి 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం ద్వారా చక్కని వర్తమానాన్ని అందించిన బాబీ రత్నాకర్ గారికి విపిఎఫ్ ఫ్యామిలీ తరపున కృతజ్ఞతలండి. దేవుని మహిమ ప్రపంచాన్ని రూపాంతరం చెందించగలదు. అన్ని విషయంలో మనం దేవుని చిత్తాన్ని గ్రహించే వరంగా ఉండాలి. మనం గతించిపోయినా కూడా సువార్త మన నుండి తర్వాత తరానికి బదిలీ చేయబడాలి. మన దేవుని వాక్యము నిత్యం నిలుస్తుంది. ప్రభువు మన పాప ప్రాయశ్చిత్తం కొరకు శిలువలో రక్తం కార్చారు. మనము ఎప్పుడైతే మన పాపములను ఒప్పుకొని ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు అని నమ్ముతామో, అప్పుడు ఆయన మన పాపలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రంగా చేస్తారు. దేవుడు మనకిచ్చిన ఆదరణ మనము ఇతరులపై కూడా చూపించగలిగి ఉండాలి. మరి ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా రెవరెండ్ జామి రవికుమార్ అయ్య గారిని మనం చేస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పాదాలకు అందరం ప్రభా. ఉదయకాల సమయంలో మరొకసారి ప్రభా నీ శ్రేష్టమైన వాక్యాన్ని తండ్రి వినడానికి తండ్రి మాకు ఇచ్చిన ప్రభా, నీ కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. యెషయా గ్రంథం ద్వారా 40వ అధ్యాయం ద్వారా ప్రభా నువ్వు బోధించిన అంశాలు, కొరింథీ పత్రిక ద్వారా బోధించిన అంశాలు, అదేవిధంగా దేవతను ప్రభా సేవకుని జీవితంలో ప్రభా ఏ రైస్ లేనప్పుడు ఈ విధంగా దేవతను ప్రభా మార్గాలు తెరిచావో, ఒక్కరోజు కాదు ప్రభా తండ్రి అనేక దినాల విధంగా ప్రభా పోషించావో, అనేక మాటలు వినడానికి నువ్వు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. నీ దాసునికి ఇచ్చిన ప్రభా వాక్యానుభవాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి, ఆసక్తిని బట్టి వందనాలు తండ్రి. ఈ విధంగా బోధిస్తుండగా ప్రభా మాటలు విని మా ఆత్మీయ జీవితాన్ని పెంపరింప చేసుకోవడానికి సహాయం దయచేయండి. వెత్తబడి వాక్యం తండ్రి 30 దంతులుగా 60 దంతులుగా ఫలింపు చేయమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా ప్రభా జూమ్లో పాల్గొంటున్న ప్రతి బిడ్డను పేరు పెట్టి దీవించండి, అవసరాలు తెరచండి అయ్యా. వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారయ్యా, వారి కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. శ్రేష్టమైన సంబంధాలు వారు దయచేయండి. అదేవిధంగా ప్రభా గ్రేస్, అదేవిధంగా చాలా మంది బిడ్డలు తండ్రి MBBS ఎగ్జామ్స్ రాస్తున్నారు తండ్రి, సహాయం దయచేయండి. మా బిడ్డలందరూ కూడా ప్రభా చదువుకున్న మా బిడ్డలందరూ అన్నాడు ప్రభా కల్దీయులను, అదేవిధంగా దేవతను ప్రభా శద్రకు మెచ్చుకు అభివృద్ధి దానియాలను దేవతను ప్రభా వాళ్ళు పరిశీలన చేసినప్పుడు తండ్రి వారికంటే మీరు 10 శ్రేష్ఠులుగా ఉన్నారంటయ్యా. మా బిడ్డల విధంగా 10 శ్రేష్ఠులుగా ఉండాలని ప్రభా నీ కార్యాలు చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మా యవన బిడ్డలు కుడికి కానీ ఎడమగాని తలకుండా నీ భద్రత, నీ కాపుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా ప్రభా అనారోగ్యంతో బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి, కిరణ్ గారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా, జీవనంద కుమార్ని జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా దేవతన ప్రభా డాక్టర్ విజయ్ కుమార్ గారిని వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటండి. తేజ అప్రెంటిస్ గారిని, అదేవిధంగా ప్రభా కాటనాయ్ గారిని, అదేవిధంగా ప్రభా రమణమ్మ గారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకుంటూ అక్కడ భాగ్యం గారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రత్యేకంగా దేవతన ప్రభు దాసులు రాబర్ట్ జేమ్స్ అయ్య గారిని, అదేవిధంగా అశ్విన్ గారిని జ్ఞాపకం చేసుకుంటండి అయ్యా. ఏ కుటుంబంలో అనారోగ్యం ఉందో, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో, ఆరోగ్య సమస్యలు ఉన్నాయో, కుటుంబ సమస్యలు ఉన్నాయో ప్రభా మీ కృపతో దేవతాన్ని ప్రభా సమస్తాన్ని తీసివేసి మీ శాంతి సమాధానాలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రత్యేకంగా తండ్రి
ఈ విధంగా ప్రతిరోజు వాక్యం వినడానికి మాకు ఇచ్చిన ప్లాట్ఫామ్ బట్టి వందనాలు చెల్లించుకుంటూ బాబు రత్నాకర్ గారిని వారి కుటుంబాలని సేవను దీవించండి. సహకరిస్తున్న దేవతన ప్రభా జాన్సన్ గారిని, ప్రసిద్ధ సిస్టర్ని, ఝాన్సీ సిస్టర్ని, ప్రజాపటిస్ట్ గారిని, స్వరూప్ గారిని దీవించండి అయ్యా. కోటి వారిని దీవించండి. అదేవిధంగా ఉదయకాల సమయంలో వేసే ప్రభా అయ్యా దేవతన ప్రభా ఆ ప్రార్థనా గుంపును మాకు ఇచ్చావు తండ్రి. వారిని వారి కుటుంబాలను నిండారుగా దీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా తండ్రి దినాన ఆదివారం దినాన ప్రభా నీ మందిరాన్ని సిద్ధపడుతూ ఉన్నావయ్యా. అయ్యా వాక్యం చెప్పాల్సిన వారు మరుగుపరిచి మీరు మాట్లాడండి. ఎవరైతే ప్రభా వాక్యం వినడానికి వెళ్తున్నారో ప్రభా హృదయాలు తండ్రి మంచి నెలలు పడి తండ్రి నూరంతల ఫలాలు పొందిన దేవతను ప్రభా సిద్ధపరిచిన దేవతన పొలాల వల్ల సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. మరొకసారి ప్రభా వర్చువల్ ఫెలోషిప్ నీ చేతికి అప్పగించుకుంటూ ఈ దినకాల బతుకులు అందరూ నింపి నడిపించి పోషించమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామని అడిగేట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోక ముందర మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోక ముందర భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన ఆహారం మీకు దయచేయము. మమ్మల్ని శోధనలో తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నేను సహవాసం చెప్పిన దాసులకు పాల్గొన్న బిడ్డలకు జరుగుతున్న ఆదివారి ఆరాధనలకు ఆయన కృప సదాకాలము తోడే నడిపించి దీవించి ఆశీర్వదించును గాక. గారు మరి ముగింపు ప్రార్థన ఆశీర్వదించిన రెవరెండ్ జామీరావు కుమారయ్య గారికి, వర్తమానికులు బాబీ రత్నాకర్ గారికి మరియు కూడి వచ్చిన విపిఎఫ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా ప్రభు నామంలో వందనాలండి. మరి లలిత సిస్టర్ వాళ్ళ మదర్ కి 85 years బ్రెస్ట్ లో గడ్డ వచ్చింది. అది బయాప్సీ టెస్ట్ కు పంపించున్నారంట. రిపోర్టు మంచిగా వచ్చేటట్లుగా మన అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందామండి. ప్రభు చిత్తమైతే రేపటి దినాన తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రైజ్ ద లార్డ్ టు ఆల్.